హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? మొన్న ఈ మధ్య నేను మా అమ్మాయి కలిసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. అప్పుడు మా తమ్ముడు ఫ్యామిలీ కూడా వచ్చింది. అందరూ కలిసి సరదాగా తోటకి వెళ్ళాము. అక్కడ ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మళ్ళీ మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఎంత బాగుంటుందో అందరూ కలిసి అలా తోటలో కూర్చొని భోంచేస్తే నాకైతే చిన్నప్పుడు కూడా చాలా ఇష్టం అండి ఇలాగా. మరి మీకు కూడా ఇలా ఇష్టమా? ఎంతమందికి మీకు ఇలా ఇష్టం నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. తోటలో అయితే వేరుశెనగకాయలు, అలసందకాయలు, అలాగే మొక్కజొన్న కందులు అన్నీ ఉన్నాయన్నమాట. మరి తోటలో లంచ్ తినాలంటే ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా. కాబట్టి మా తమ్ముడు వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు కర్నూలులో ఉంటారు. వాళ్ళు వచ్చేలాగా మనము లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అమ్మ వడలు అయితే బాగుంటాయని చెప్పేసి అలసంద బ్యాళ్ళు ముందే నానబెట్టింది. ఇక్కడ వచ్చేసి మనకి కోస్తా సైడ్ బొబ్బర్లు అంటారండి వీటిని, మా సైడ్ అయితే అలసంద బ్యాళ్ళు అంటాము. అలసంద వడలకి గ్రైండర్లో వేసే కన్నా మిక్సీలో వేసే కన్నా ఇలా గుండు కింద రుబ్బితే ఆ టేస్టే వేరబ్బా, నిజంగా సూపర్గా ఉంటాయి తెలుసా. అసలు ఎంత నురగగా వస్తుంది రుబ్బేటప్పుడు. అలా మనం ఫ్రై చేసామనుకోండి క్రిస్పీగా అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. వాళ్ళు ఇంకా రాలేదు, నేనైతే ఇంకా వడలు వేద్దామని ఫ్రై చేసేస్తున్నాను. నేను వేస్తూ ఉంటే మధ్యలో వచ్చారు. అలాగే మా తమ్ముడు భార్య కూడా నాతో పాటు యాడ్ అయిపోయి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అలా వడలు అయితే అప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఉండేవి కాదు కదా. ఇలా గుండు కింద రుబ్బి అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా చేస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటాయో మాటలో చెప్పలేనండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. మనం మిక్సీలో రుబ్బి చేస్తే ఆ టేస్ట్ అస్సలు రానే రాదు, అసలు ఆ టెక్చరే రాదండి నన్ను అడిగితే. నిజంగా అంత బాగుంటాయి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మా డాడీ అయితే అన్నీ మొత్తం ప్యాక్ చేసి, ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇలా ప్యాకింగ్లో మా నాన్న ఫస్ట్ ఉంటారండి. మేము ఊరికి రావాలంటే కూడా అన్నీ మర్చిపోయారా, ముందే పెట్టేసుకోండి అని ముందే చెప్తూనే ఉంటాడు. అన్నీ తెచ్చి అక్కడ పెట్టామంటే చాలు, బాగా నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తాడు. ఇంకంతా కలిసి తోటకు వచ్చేసామన్నమాట. అప్పుడే లైట్గా వర్షం వచ్చింది, క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, చింత చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. చింతకాయలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు. ఫస్ట్ దేవుని దర్శించుకుందామని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము. ఈ స్వామి పేరు వచ్చేసి నరసింహప్ప తాత అంటాము. అంటే మా తాత వాళ్ళు ఉన్నప్పుడు ఈ స్వామిని నిజంగా చూశారంట. ఈ ప్రదేశంలోనే తిరుగుతూ ఉండేవారు, అన్ని తోటలు ఇలా తిరుగుతూ అందరినీ మాట్లాడించుకుంటూ ఉండేవారు. ఇలా ఎవరింటి దగ్గరకైనా భోజనం తీసుకురమ్మని ఎవరైనా పంపిస్తే, ఎవరైనా మనసులో ఏదైనా అనుకొని ఇలా తిట్టుకొని పెట్టారనుకోండి, ఆ స్వామికి తెలిసిపోతుంది. అలాగే తెలిసిపోయి వాళ్ళు భోజనం తెచ్చిన తర్వాత ఆమె తిట్టుకొని ఇచ్చింది నాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించేసేవాడంట. అంటే ఆయనకి అంత దివ్య దృష్టి ఉందన్నమాట. నిజంగా మా ఊర్లో అయితే ఈ స్వామిని అందరూ ప్రతి ఇల్లు కూడా కొలుస్తుందనమాట, అంత పవర్ఫుల్ స్వామి. మా ఊరందరికీ తాత అనమాట. ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి తాత ఈ నరసింహప్ప తాత అండి. చాలా అంటే చాలా మహిమలు కల స్వామి. అందరికీ కూడా ఈ దేవుడు అంటే చాలా నమ్మకం ఇక్కడ. అసలు మా తాత వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, ఈ స్వామిని నిజంగా చూశారనమాట. మా నాన్న చిన్నప్పుడు చూశారంట, కానీ అంత జ్ఞాపకం లేదు. మా తాతయ్య చెప్తూ ఉంటే విన్నామని చెప్తూ ఉంటారు మా నాన్న అయితే. ఇక్కడ స్వామి వారి పాదుకలన్నీ, ఎందుకంటే గురువు కాబట్టి తోటలో పాదుకలు ఉంటాయి అన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పటిది కాదు కదా, ఎప్పటిదో కాబట్టి పెద్ద పెద్ద వృక్షాలన్నీ ఉన్నాయి. చల్ల గాలి అసలు ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ దాదాపు ఈ దేవుని దర్శించకుండా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ స్వామి అంటే అంత నమ్మకం అనమాట మాకందరికీ కూడా. నిజంగా అంత మహిమలు కూడా చూపించారు ఆయన. దర్శనం చేసేసుకొని గుళ్ళో కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పేసుకొని ఇంకా బయటికి వచ్చాము. పెద్ద పెద్ద వృక్షాలు అని చెప్పాను కదా, అందులో చింత చెట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ గుర్తొచ్చేది చింతకాయలే. నేను నా తమ్ముడు కూడా చిన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు ఇంకా లేతగా ఉంటాయి కదా, లోపల విత్తనం కూడా ఇంకా ఫామ్ అయ్యిండదండి. అలాంటివి తీసుకుని భలే తినేవాళ్ళం తెలుసా. అసలు ఎంత ఇష్టమో అసలు, నిజంగా చాలా బాగుంటుంది. ఈ తోటంతా కూడా దేవుడి మాన్యం కింద మా ఊరి పెద్ద ఉంటారండి, విఆర్ఓ, ఆ రెడ్డి గారు రాసిచ్చారనమాట స్వామికి. ఇది నిజంగా చాలా అదృష్టవంతుడైన స్వామికి ఇంత సేవలు చేసుకోవడము. చింతకాయలు చూసారండి ఎంత బాగా కాసాయి కదా. చింతకాయలు చూడగానే ఇలా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట. ఎందుకో అంత అసలు చూడండి ఎంత ఫ్రెష్గా అలా చెట్టు నుండి తెంపుకొని అలా తింటే ఎంత బాగుంటుంది కదా. మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇవి చూస్తుంటే. నిజంగా చింతకాయలు కానీ చింతపండు కానీ అలా చూడగానే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఉడతాయి. నాకు ఇలా చెప్తుంటే కూడా నాకు కూడా ఇప్పుడు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి. అసలు అలా తింటుంటే ఎంత పుల్లగా ఉన్నాయండి, భలే ఉంటాయి కాయలు. అసలు చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, దానికైతే అసలు సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగా వస్తుంది చింతకాయ పచ్చడి, భలే ఫ్రెష్గా ఉంటుంది. 1 year ఉన్నా కూడా ఏ మాత్రం కూడా పాడవదు, అంత బాగుంటుంది.
నేను ముక్కుడు తీసుకొచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఇచ్చాను. వాడికి అప్పుడు మనం ఇలా తినేవాళ్ళం కదా అని ఇద్దరు సరదాగా అలా నవ్వుకుంటూ ఇంకా కొన్ని తీసుకుందామని మాట్లాడుకుంటుంటే మా తమ్ముడు కొడుకు అత్త నేను తీసిస్తానని చెప్పి వీకిస్తున్నాడని. చింతకాయలు దొరికే సీజన్లో మాత్రం నేనైతే తెచ్చి స్టాక్ పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఆ సీజన్లో చింతపండు అస్సలు వాడనండి. చింతకాయలు స్టోర్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని ఆ గుజ్జు అన్నింటిలో వాడుకుంటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా నాన్న కూడా బీకిస్తున్నాడు ఇంకా తీసుకో అని చెప్పేసి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కదా అందుకు. ఇక్కడే పక్కన శివాలయం కట్టారు, అంటే ఫస్ట్ నుండి లేదు కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టారనమాట. పంచముఖేశ్వరుడు అని శివలింగము, 4 వైపులా కూడా శివలింగం ఉంటుంది, మధ్యలో పెద్ద శివలింగం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ టెంపుల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. పంచముఖ లింగేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా మంచిది, అందులో కార్తీకంలో ఇంకా మరీ మంచిది కదా. మేమైతే స్వామివారిని దర్శించేసుకుంటున్నాము. చూపిస్తాను చూడండి. ఇక్కడ 4 వైపులా స్వామివారి ముఖం ఉంటుందన్నమాట లింగానికి. ఫస్ట్ ఒక పెద్ద లింగం లాగా ఉండి తర్వాత 4 వైపులా స్వామివారి యొక్క ముఖ రూపం ఉంటుంది. దాదాపుగా అండి శివలింగము ఎక్కువగా ప్లెయిన్గా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలా స్వామివారి యొక్క ముఖ ఆకారం ఉంటుందన్నమాట. ఇక్కడ 4 వైపులా అలా స్వామివారి యొక్క ముఖ ఆకారం ఉంది. చూపిస్తాను చూడండి, మీకు దగ్గర నుండి చూస్తే బాగా తెలిసిపోతుంది. చూడు, ఇక్కడ 4 వైపులా ఇట్లా డోర్లు ఉన్నాయి చూడండి, అంటే 4 వైపులా స్వామివారి యొక్క ఆకారం ఉందన్నమాట. చూడండి, జూమ్ చేశాను, లోపలికి వెళ్ళకూడదు కదా, క్లారిటీగా అంత కనిపించదు అన్నమాట. ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా స్వామి వారి యొక్క ఫేస్ ఉంటుందన్నమాట బాగా. నిజంగా చాలా బాగుంది లింగం అయితే, అసలు ఎంత బాగుందో చూడండి. ఇటువైపు కూడా మళ్ళీ చూపిస్తాను, ఇటువైపు కూడా ముఖం ఉంటుంది చూడండి. చూడే పూలహారం ముందు వైపు ఉంది కదా, నేను చూపించేది సైడ్కి అనమాట. ఇలా 4 వైపులా కూడా స్వామివారి యొక్క ముఖ రూపం ఉంటుంది. ఇలా స్వామిని దర్శించేసుకొని అలా సరదాగా కాసేపు కూర్చున్నాము. క్లైమేట్ అయితే అదిరిపోయిందండి, ఎందుకంటే అప్పుడే చిన్నగా జల్లు వచ్చిందనమాట. అసలు ఎంత బాగుందో, చల్లగా చాలా బాగుంది అసలు. మా తోటకి చాలా దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్. మేము ఎప్పుడు తోటకు వచ్చినా కూడా ఈ టెంపుల్కి వచ్చే వెళ్తామన్నమాట. మేము చిన్నప్పుడు కూడా అంతే అండి, తోటకు వచ్చి సరదాగా ఇక్కడికి వచ్చి కాసేపు ఆడుకొని చాలాసేపు ఉండేవాళ్ళం అలాగా. ఎందుకంటే అంతా ఓపెన్ ప్లేస్ కదా, పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంటుంది క్లైమేట్ అసలు. అక్కడ నుండి ఇంకా తోటలోకి వచ్చేసాము. తోటలో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మొక్కజొన్న ఉంది. వర్షం వచ్చింది కదా, అంతా బురద ఉందని అలా స్లోగా వెళ్తున్నామట, జారుతుందని చెప్పేసి. ఇక్కడే ఉల్లిపాయలు కూడా వేసాము స్టార్టింగ్లో. ఉల్లిపాయలు, మొక్కజొన్న ఇటువైపు ఉన్నాయి. ఇంకొక సైడ్ వచ్చేసి వేరుశెనగ ఉందన్నమాట, అందులోనే కందులు కూడా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. మనమైతే టౌన్లో ఇవన్నీ మనము ఉల్లి కాడలు కూడా కొంటాం కదండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. ఉల్లికాడలతో కర్రీ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా. బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఉంటే చాలా బాగా తగ్గుతాయి. చూడండి వీళ్ళు ఎంత ఫ్రెష్గా తినచ్చు కదా అసలు. అలా పీక్కొని వెళ్ళి అలా ఫ్రెష్గా చేసుకొని తినచ్చు. మనమైతే ఎన్ని రోజులు ఉండో పీకి పెట్టింటారో అవి తెచ్చుకొని తింటాము. ఇలా వచ్చినప్పుడు మాత్రం అలా అనిపిస్తుంది మీకు ఎంత అదృష్టం అని చెప్పేసి. క్లైమేట్ చూడండి ఎంత బాగుంది అసలు. ఆకాశం కూడా బ్లూగా వైట్గా చాలా బాగుంది కదా. నా డ్రెస్ మ్యాచింగ్లా ఉంది కదండి, ఆకాశము నా డ్రెస్ మ్యాచింగ్ బాగుంది కదా చూడడానికి అసలు. మొక్కజొన్న తోట చూడండి ఎంత బాగుంది అసలు, బాగా పెరిగిపోయినాయి అసలు. మొక్కజొన్న కందులు అయితే ఎంత పెద్దగా వచ్చాయండి, బాగా సూపర్గా ఉన్నాయి అసలు. నేను మా తమ్ముడు భార్య అయితే మొక్కజొన్నల కండులు పీక్కొని ఇక్కడే కాల్చుకొని తిందామా అని మాట్లాడుకుంటూ ఉన్నాము. మనకి ఎక్కడ పోయినా ఇదే చింతే అండి, ఇలా ఫ్రెష్గా తిందాము అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇంత ఫ్రెష్గా దొరకవు కాబట్టి టౌన్లో. ఇవి చూస్తే అలాగే అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ. నిజంగా అండి ఇలా తినాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి అసలు. ఈ ఉల్లిపాయలు చూస్తుంటే నాకు ఈ చిన్న ఉల్లిపాయలు చూస్తేనే సాంబారు ఎంత ఇష్టమో అసలు, చాలా బాగుంటుంది కదా. ఉల్లిపాయలు కట్ చేయకుండా చిన్నవి అలాగే వేసేయాలన్నమాట పోపులో, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా నేను కూడా వీడియో చూపిస్తాను ఒకసారి. కొన్ని మొక్కజొన్న పొత్తులు పీక్కుందామని పీకుతున్నాము. ఎలాంటివి పీకాలో మనకి సరిగా తెలియదు కదా, వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మళ్ళీ మా తమ్ముడు అలాంటివి కాదు ఇలాంటివి పీకు, ఇదైతే కంప్లీట్గా ఉంటుంది గింజలు పై వరకు అని చెప్పేసి చూపిస్తున్నాడు. అక్కడ ఎద్దుల బండి వెళ్తుంది చూసారండి. ఇలాంటివన్నీ చూడక ఎన్ని రోజులు అయింటుంది కదా అసలు. టౌన్లో ఎక్కడ కనిపిస్తాయండి ఇలాంటివన్నీ మనకి. ఇలా వస్తేనే పల్లెల్లో మనకు అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వస్తే.
పిల్లలు అయితే తోట అంతా బాగా తిరిగేస్తున్నారు. మేము పీకుతా ఉంటే నేను కూడా తెంపుతా అని చెప్పేసి ఇష్టం వచ్చినవన్నీ తెంపుతున్నారు. అన్నీ వేస్ట్ అయిపోతాయిరా, మళ్ళీ అన్నీ పీకద్దంటే ఇది పీకాలా అని చూపిస్తూ ఉన్నారు. మాకే సరిగా తెలీదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుందండి. కానీ ఇలా వస్తే పిల్లలు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎలాంటి మొక్కలు ఎలా ఉంటాయి, మొక్కజొన్న అంటే ఇలా ఉంటుందా, మనం అన్నీ వాళ్ళకు కూడా తెలియాలి కదండి. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా చూపించాలండి పిల్లలకి ఏ మొక్కలు ఎలా ఉంటాయి. మొక్కలే కాదు ప్రతిదీ కూడా అన్నీ మనము దగ్గరుండి చూపిస్తే ఒక మంచి అవగాహన అనేది వస్తుంది తెలుసా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చామండి. తీసుకొస్తే ఈ ఉల్లిపాయ మొక్కలను చూపించారనమాట. ఉల్లిపాయలు ఇలా కాస్తాయా అని మా పిల్లలు విచిత్రంగా అడిగారు. అందుకే ఇలా వీలున్నప్పుడు పొలాలకు వచ్చి పిల్లలకు చూపించామనుకోండి ఏ మొక్కలు ఎలా వస్తాయి, ఏ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎలా వస్తాయి అనేది పిల్లలకు కూడా తెలియాలండి. ప్రతిదీ కూడా మొక్కజొన్న ఉల్లిపాయలు బాగా తిరిగేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వేరుశెనగ అలాగే కంది ఉందండి. ఆ పొలంలోకి వచ్చేసాము. ఇక్కడ వేరుశెనగ చూసారా ఎంత బాగుంది కదా, అసలు ఇది కంది అండి. చాలా బాగుంది కంది అయితే. అసలు వేరుశెనగ దగ్గరికి రాగానే పిల్లలందరూ చకచకా వెళ్ళిపోయి మొక్కలన్నీ కోసేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అలసందలు దోసకాయలు అన్నీ వేశారనమాట. అలసందలు అంటే బొబ్బర్లు అని చెప్పాను కదండి, అవన్నీ ఏమన్నా కాయలు ఉన్నాయా అని పీకుతూ ఉన్నారు. వాళ్ళకైతేనే ఇలాంటి ఎక్స్పీరియన్స్. మనమైతే ఊరికి అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా, వాళ్ళకి కనిపిస్తాయండి, మనకైతే అస్సలు కనిపించవు ఇలాంటివి. అన్నీ మా నాన్న అమ్మ అన్నీ తీస్తున్నారనమాట. దోసకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా, అసలు అవి చూడగానే తినేద్దామా అన్నంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు. మా అమ్మ వాళ్ళైతే నిదానంగా ఇలా అన్నీ పీక్కొని వస్తున్నారు. ఇక మేము పిల్లలు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ వేరుశెనగ మొక్కలు పీకుతున్నాము. మొక్కలు పీక్కొని ఇంటికి వెళ్ళాక అక్కడ అన్ని వేరుశెనగలన్నీ వేరు చేసేసి వాటిని బాగా ఇలా కట్టెలు వేసేసి మంట పెట్టేసి ఆ మంటలో కాలిస్తే ఉంటాయండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇవి వచ్చేసి అలసందకాయలు అన్నీ పీకుతున్నాం అన్నమాట. బాగా తిరిగి తిరిగి అలసిపోయారు పిల్లలైతే. ఇంకా ఇప్పుడు ఉంటుంది చూడండి, అందరూ కూర్చొని తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఒక్క పట్టు పడితే ఉంటుంది. దీనికి మా తమ్ముడు ఎక్స్పర్ట్ అండి. అందరికీ ఇలా కలిపి పెట్టడంలో వాడికి వాడే సాట్ అనమాట. చూపిస్తున్నారు ఇది బీకాలా అది బీకాలా ఏది బీకాలని ప్రతిదీ అడుగుతున్నారు. అంటే కొన్నింటికి కాయలు తక్కువగా ఉంటాయి, కొన్నింటికి ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా అన్నీ పీక్కొని వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. ఫస్ట్ అయితే కొన్ని ఇలా దోసకాయలు అలసందకాయలు అన్నీ తిన్నామన్నమాట. ఎందుకంటే వెంటనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెష్గా. ఇలా తిన్న తర్వాత ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా అమ్మ ఇంకా మెల్లగా బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంది ఇంకా తిందామని చెప్పేసి. మా తమ్ముడు అలసిపోయాడు కదా పాపం, డ్రైవింగ్ చేసుకొని వచ్చి అలసిపోయి అలా పడుకొని ఉన్నాడు. మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తున్నాము. మనం చెప్తూ ఉంటాం కానీ అమ్మ ఉంటుందా పాపం, ఇంకా తిందాము పిల్లలు ఆకలేస్తుందని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి పెడతా ఉంది. వేడి వేడి అన్నము, పప్పు, అలసంద వడలు, అలాగే పల్లి పొడి, తర్వాత ఊరగాయ అన్నీ తీసుకొని వచ్చాము. ఇందాక మీకు అలసంద కాయలు చూపించాను కదండి, వాటితోనే ఈ వడలు చేస్తారు. అంటే డైరెక్ట్గా అలా చేయరండి, అవి వెండిన తర్వాత దాన్ని బ్యాళ్ళుగా పగలగొట్టి అప్పుడు నానబెట్టి వడలుగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అలసంద వడలు ఉన్నంత టేస్ట్ ఇంక ఏ వడ ఉండదండి. అన్నీ పెట్టుకొని అలా కబురు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా ప్లేట్లు పట్టుకొని ఇంత కూర ఉంటే ఏమో అనుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నాము. వడలు బాగా ఇంకా వేడిగా ఉన్నాయి. మా డాడీ ప్యాకింగ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. ఎందుకు అందరి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి అని చూస్తున్నారా? ఎందుకు ఆగండి చూపిస్తా. మెయిన్ ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు ఇలా అందరికీ కలిపి పెట్టాలండి. ఇంకా మా నాన్న ఇక్కడ అందరు సరిగా కూర్చోలేరని చెప్పేసి అక్కడ రాయి ఉంటే రాయి మీద కూర్చుంటున్నాడు, కింద కూర్చోలేడు కదా. ఇది అండి మా మెయిన్ ప్రాసెస్. ఇంట్లో అయితే పెద్ద ప్లేట్ పెట్టుకొని దాన్ని కలిపి పెడతాడు. ఇక్కడైతే ఇంక అవన్నీ కుదరవు కదా, కాబట్టి తీసుకొచ్చిన లంచ్ బాక్స్లోనే కింద బాక్స్ తీసేసుకొని దాంట్లోకి అన్నీ వేసి కలుపుతున్నాడు. పప్పు, పల్లి పొడి, మామిడికాయ ఊరగాయ వేసి కలిపితే ఉంటుందండి ఆ టేస్ట్. అది కూడా ఇలా పచ్చని పొలాల మధ్యలో కూర్చొని తింటే ఉంటుంది. అసలు చెయ్యి ఆరిపోతూ ఉంటుంది వాడికి కలుపుతూ ఉంటే తెలుసా. అదే అంటాడు మీకు కలిపి పెట్టేకే సరిపోతుంది నాకే అని. ఎందుకంటే అందరికీ వాడే కలిపి పెట్టాలన్నమాట. ఈవెన్ మాకు కూడా వాడే కలిపి పెట్టాలి. అలా కలిపి పెడితేనే ఆ టేస్ట్ వస్తుంది. అదే మనం కలుపుకుంటే అంత టేస్ట్ రాదు తెలుసా. అదేంటో మరి. మా తమ్ముడు అలా కలుపుతుంటేనే అందరూ ప్లేట్లు ఇలా పెట్టుకొని వెయిట్ చేస్తున్నామట ఎప్పుడెప్పుడు పెడతాడా అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంట్లో అందరికీ ఇలా చేత్తో పెద్ద పెద్ద ముద్దలు కట్టేసి ఒక్కొక్కరికి పెడతాడనమాట. ఇంకా మా కూతురికి అయితే కంపల్సరీ వాడు తినిపించాల్సిందే అండి. అంత ఇష్టం, వాళ్ళిద్దరు బాండింగ్ అంత బాగుంటుంది అసలు.
మామ కోడలంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామంటే మాత్రం మా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య దగ్గర మావయ్య దగ్గర ఇలా తినాల్సిందే. రొట్టె అయితే మా నాన్న కలిపి ఇవ్వాలి. ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, అన్నం అయితే కంపల్సరీ మా తమ్ముడు ఇలా కలిపి పెట్టాలండి, అంత ఇష్టం. ఒక్క పూటైనా ఇలా అందరూ కలిసి తినాలన్నమాట. అంత హాయిగా ఉంటుంది తింటూ ఉంటే, కబుర్లు చెప్పుకుంటూ. అసలు మాటల్లో వర్ణించలేమండి, చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది కదా. అసలు అలా కలుపుతుంటేనే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. ఫుల్గా తినేసి కాసేపు బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక అమ్మ నాన్న ఈ వేరుశనక్కాయలన్నీ కూడా క్లీన్ చేసేసి మంట వేసేసి ఆ నిప్పుల మీద కాలుస్తుంటేనే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నిప్పుల మీద కాలిస్తే ఇంకా అసలు ఆ టేస్ట్ అనేది ఇంకా చెప్పనక్కర్లేదండి, ఒకసారి తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. మనము ఇంట్లో కూడా కాల్చుకోవచ్చండి పెనం మీద, కానీ ఇలా కాల్చిన టేస్ట్ ఇంకా అసలు నువ్వు ఏం చేసినా రాదండి. ఆ టేస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదు, అసలు అనుభవించాల్సిందే అంతే. ఇంక ఇలా అంతా లోపల బాగా వేగిన తర్వాత విత్తనము మంట ఆర్పేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. లోపలన్నీ ఉంటాయి కదా వేరుశనక్కాయలు, అవన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకోవాలన్నమాట. వేగాయా లేదా అని చూడమంటుంటే అమ్మ ఒకటి తిని చెప్పేసి వేగాయ అని చెప్పాను. ఇప్పుడు ఉంటుందండి అసలైన మజాక. ఏంటి అనుకుంటున్నారు, ఇందులో నుండి ఈ వేరుశనక్కాయలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా తీస్తూ ఉంటేనే తింటూ ఉంటామన్నమాట. తీయడం చాలా టైం పడుతుంది, కానీ ఇందులో ఖాళీ అయిపోవడం మాత్రం నిమిషాల్లో అయిపోతాయండి. చూసారా, అందరూ కూర్చున్నామన్నమాట. కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా ఒక్కొక్కటిగా తీస్తూనే తింటూ ఉన్నాం కూడా. ఎందుకంటే ఆ వేడివేడిగా ఉన్నప్పుడు ఆ విత్తనాల టేస్ట్ అనేది ఇంకా అసలు వేరే లెవెల్. వేరుశనక్కాయల్ని ఇలా వేయించుకొని తినడం మీలో ఎంతమందికి తెలుసు? కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా ఊరు వెళ్ళినప్పుడు? మేమైతే ఖచ్చితంగా ఇలాగే చేస్తామండి. ఇలాంటి ఆపర్చునిటీ మీకు వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇలాంటి తీపి జ్ఞాపకాలన్నీ ఎన్ని రోజులున్నా పిల్లలు కూడా అలాగే అనుకుంటూ ఉంటారనమాట. ఇవే అండి లాస్ట్కి మిగిలిపోయేది. మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో అంతా కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేసిన వ్లాగ్ మీకు నచ్చింది కదూ? నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అమ్మో, ఇంకా వేరుశనక్కాయలు అయిపోతాయండి, వెంటనే వెళ్ళి తినేసేయాలి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్, సీ యూ.